errors. As a FICO consultant కింద as a MM consultant కింద FI వాళ్ళకి కూడా ఉంది, దీంట్లో MM కూడా ఉంది, SD వాళ్ళకి కూడా ఉన్నాయి. ఈ కటవర్ యాక్టివిటీస్ మనం ఇవి రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మీకు ఒక స్ట్రాటజీని నేను ఈరోజు చూపించబోతున్నాను. ఓకే, ఈ స్ట్రాటజీ అనేది ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా చక్కగా ఇచ్చాం. సో టైమ్ లైన్ గో లైవ్ ఆన్ April 2016 విత్ ఇనిషియల్ బ్యాలెన్స్ Jan 2016. సో ఇక్కడ గో లైవ్ డేట్ గో లైవ్ డేట్ వచ్చేటప్పటికి ఎప్పుడుదో డాక్యుమెంట్, ఇది 2016లో డాక్యుమెంట్ కాబట్టి డేట్స్ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. 2016 డాక్యుమెంట్ విత్ ఇనిషియల్ బ్యాలెన్స్ వచ్చేటప్పటికి Jan 2016. అంటే సో Jan 2016లో ఇనిషియల్ బ్యాలెన్స్, గో లైవ్లోకి వెళ్ళేది April 2016. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ Jan నుంచి స్టార్ట్ అయ్యింది కట్ ఓవర్ యాక్టివిటీస్ ప్లానింగ్ అనేది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తము క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు, క్లియర్గా మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి. సో 21st December 15 Jan ఓకే కట్ ఓవర్ యాక్టివిటీస్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ మొత్తము KUT అంటే UT ప్లానింగ్, యూనిట్ టెస్టింగ్, UAT అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, అలాగే ఇది MM సంబంధించి UT, దాని పేర్లు మార్చాడు కొన్నిసార్లు. ఏంటంటే UT బదులు K పెట్టాడు, అది కంపెనీ డాక్యుమెంట్ కాబట్టి ఇది ఏదైనా అవ్వచ్చు ఇక్కడ. సో ఎప్పుడెప్పుడు ఏ డేటాని అప్లోడ్ చేయాలి, మాస్టర్ డేటా మైగ్రేషన్ ఫర్ UAT ఎప్పుడు, ఆ డేట్ ఎప్పుడు 8 to 12 అంట. 8 to 12 మాస్టర్ డేటా మైగ్రేషన్ ఫర్ UAT మొత్తం. అలాగే మాస్టర్ డేటా అప్లోడ్ సో 11-15 March. అంటే ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇనీషియల్గా ఏంటంటే డైరెక్ట్గా ప్రొడక్షన్ సిస్టంలో చేయకుండా క్వాలిటీ సిస్టంలో చేసుకుంటారు. ఎర్రర్స్ ఏమైనా వస్తాయేమో ముందని, అవన్నీ క్వాలిటీ సిస్టంలో ఓకే అయిపోయింది కరెక్టే అని కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ప్రొడక్షన్ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేస్తారు మాస్టర్ డేటా కాబట్టి. సో కాబట్టి ఇక్కడ సో మాస్టర్ డేటా అప్లోడ్ టు ప్రొడక్షన్ సో 11-15 March అనమాట. అలాగే 8 April ఓపెన్ ఐటమ్ బ్యాక్లాగ్ ట్రాన్సాక్షన్స్ అని SAP. సో ఓపెన్ ఐటమ్స్ ఏమైనా ఉంటుంది 18 April. అలాగే సో ఇంకా బ్యాలెన్సెస్ ఏమంటే GL బ్యాలెన్సెస్ కానీ, అకౌంట్స్ పేయబుల్స్ కానీ, రిసీవబుల్స్ కానీ, అసెట్ కానీ, ఇన్వెంటరీ బ్యాలెన్స్ కానీ, ఇవన్నీ కూడా 12-15 అంటే ఏంటి April కల్లా మైగ్రేషన్ అయిపోవాలి. ఓకే, ఇది ఎవరు ఆన్ సైట్ సపోర్ట్ ఎవరు అన్నది క్లియర్గా ఇచ్చాడు. అంటే ఏంటంటే ఇక్కడ ఏమీ లేదు, మాస్టర్ డేటాకు సంబంధించి మన యూజర్ చేత UAT ఎప్పుడు చేసుకోవాలి, మాస్టర్ డేటా ఎప్పుడు అప్లోడ్ చేయాలి. ఓకే, అట్లాగే మనకి కట్ ఓవర్ సంబంధించి GL బ్యాలెన్సెస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి, UAT ఎప్పుడు పర్ఫామ్ చేయాలి, యూనిట్ టెస్టింగ్ ఎప్పుడు పర్ఫామ్ చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఒక స్ట్రాటజీ మీకు డిఫైన్ చేస్తారు. ఇప్పుడు ఎట్లా ఉందో అట్లా. ఓకే, దానికి ఒక కట్ ఓవర్ అంటే సో 31st December కల్లా కట్ ఓవర్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయి ఉంటాయి లెగసీ సిస్టంలో. ఇంకా అక్కడితో ఆపేస్తారు, ఇంకా ఆ సిస్టాన్ని ఆపేసి డైరెక్ట్గా SAP సిస్టమ్ డైరెక్ట్గా SAP సిస్టమ్ ఎప్పుడు ఆన్ చేస్తారంటే గో లైవ్ డేట్ ఉంటుంది April 16th అయిపోతే May 1st పెట్టుకోవడమా అనేది ఉంటుంది. సో ఈ లోపల అంతా కూడా డేటా లోడింగ్ లేదా డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటే నాన్ SAPలో ఉన్న డేటా అంతా SAPలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఏమేమి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఇనిషియల్ అప్లోడ్ కానీ, మెటీరియల్ మాస్టర్ డేటా కానీ, వెండర్ మాస్టర్ డేటా కానీ, ఓపెన్ బ్యాలెన్సెస్, పర్చేస్ సంబంధించిన కాంట్రాక్ట్స్ కానీ,